రాశి గారి బలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది యాజ్ ఎ ఉమెన్. రాశి గారికి ఆవిడ క్షమాపణ చెప్తూ ఒక నోట్ రాశారు. కాకపోతే సారీ చెప్తారు లేకపోతే రియాక్ట్ అవుతారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఆ షో మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు, అది రాశి గారి ఫలాలు కాదు. సో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం నోరు జారినా కానీ. సార్, సోషల్ మీడియాలో అనసూయకు సంబంధించి ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. రాశి గారికి ఆవిడ క్షమాపణ చెప్తూ ఒక నోట్ రాశారు. సో అసలు ఎందుకు జరిగింది, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రాశి గారికి సారీ అని నువ్వే చెప్పావు కదా. ఎస్, అది వాస్తవమే. సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. కాకపోతే సారీ చెప్తారు లేకపోతే రియాక్ట్ అవుతారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ చెప్పిన విధానం కూడా క్లియర్గా రాసుకొచ్చారనమాట. ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఆడియన్స్ చూపిద్దాము. డియర్ రాశి గారు, మై సిన్సియర్ అపాలజీస్ టు యూ. 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనం చేసిన స్క్రిప్ట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం జరిగింది. ఆమెకు తెలుగు సరిగ్గా రాని టైంలో ఉంటుంది. ఆ టైంలో నా నోట్లోంచి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది. డబుల్ మీనింగ్గా వచ్చింది. మీ పేరు తీసి వాడటం జరిగింది. రాశి గారికి సంబంధించినటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్ వాడటం జరిగింది. సో మీరు హర్ట్ అయ్యారని నాకు తెలుస్తుంది. నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాన్ని సరిచేయలేను. ఈ సారాంశం, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి దాన్ని సరిచేయలేను కాబట్టి నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావించారు కూడా. ఎలా ఆ టైంలో ఆ డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల ఆ షో మీద నాకు చాలా కంప్లైంట్లు ఉన్నాయి. నేను కంప్లైంట్లు చేసిన సందర్భం ఉంది. అలానే ఆ షో నుంచి నేను బయటికి వచ్చిన పద్ధతి కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంకెక్కువ మాట్లాడుకోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నేను గళం వినిపిస్తున్నాను. అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, మారుతుంటూ వస్తారు కదా, నాలో వచ్చిన మార్పును మీరు గమనించి ఉంటారు కదా. సో మీకు సారీ బేషరతుగా నేను చెప్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆ డైలాగ్ రాసిన వాళ్ళని కానీ ఆ డైలాగు షోను డైరెక్ట్ చేసిన వాళ్ళని కానీ నేను నిందించలేను, వాళ్ళ తరఫున సారీ చెప్పించలేను కాబట్టి నేను చెప్తున్నాను మీనింగ్లో సారీ ఉంది. ఇది ఇక్కడ మనకి క్లిప్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆవిడ ఈ సందర్భంగా మాట్లాడిందంటే, నేను కొన్ని విషయాలపైన ఫైట్ చేస్తున్నా కాబట్టి నన్ను నా ప్రతిష్టని దిగజార్చడం కోసం అప్పుడు జరిగినటువంటి క్లిప్ని తీసుకొచ్చి తవ్వకాల్లో ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అవి మీ దృష్టికి రావడం వల్ల మీరు హట్ అయ్యారు అని చెప్పి మాట్లాడుతుంది. రాశి గారు ఒక వీడియో పోస్ట్ చేశారు. ఏమని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపై నేను మాట్లాడదలుచుకున్నాను. సో అది నేను మాట్లాడతాను అని చెప్పి శివాజీ గారి టాపిక్ వచ్చినప్పుడు శివాజీ గారికి సంబంధించి కూడా డిబేట్ జరుగుతుంది. నేను దాంట్లోకి వెళ్ళను అని చెప్పేసి ఆయన మాట్లాడిన పదాలకి ఆయన క్షమాపణ చెప్పారని అడ్రస్ చేసి తర్వాత అపోజ్ చేస్తున్న వాళ్ళు ఇలా అన్నారు. బట్ వాళ్ళు ఆ రోజు ఆ షోలో అది మాట్లాడారు కదా, మీరు చేసింది ఏంటి, నువ్వు చేసిన తప్పు కాదా, నేను హట్ అయ్యాను అనే పద్ధతిలో ఆవిడ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో కొంచెం వైరల్ అవడంతో అనసూయ గారు కూడా ఆమె దృష్టికి వెళ్ళినట్టుంది. ఆవిడ బేషరతుగా క్షమాపణ చెప్పారు. మనం గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, ఒక 10 to 15 days బ్యాక్ నుంచి కూడా దండోరా ఈవెంట్లో జరిగినటువంటి శివాజీ గారి స్పీచ్లో వచ్చినటువంటి టాపిక్ పైన ఈ డిబేట్ జరుగుతూ ఉంది. ఆ టాపిక్ ఆ రోజు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు, ఆ పదాలను వెనక్కి తీసుకుని అన్నారు. మహిళా కమిషన్ నుంచి పిలవటము, ఈ ఇన్సిడెంట్లన్నీ మనకి ఆల్రెడీ ఆడియన్స్ అందరూ అర్థమై ఉంటుంది. బట్ ఆవిడ చెప్పిన సారీ ఎవరికి చెప్పారనేది ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. అది శివాజీ గారికి చెప్పారా లేకపోతే అపోజ్ చేస్తున్న వాళ్ళకి చెప్పారా, ఎంటైర్ ఇష్యూ మీద సారీ చెప్పారనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఆ క్లారిటీ కోసం మనం ఇప్పుడు ఇది చెప్తున్నాం. రాశి గారికి సంబంధించి మాత్రమే సారీ చెప్పారు. మిగతా ఆవిడ చెప్పినటువంటి అభిప్రాయాలకు కానీ స్టేట్మెంట్లకు కానీ ఆమె స్టిక్ అయి ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ రాశి గారి పేరు తీసి రాశి గారికి మాత్రమే క్షమాపణ చెప్పడం జరిగింది. సో ఎంటైర్ ఇష్యూ అంతా కూడా ప్రపంచం అంతా, తెలుగు ఆడియన్స్ ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. మధ్యలో నా అన్వేష్ వచ్చారు కదా, నా అన్వేష్ సంబంధించి కూడా ఒక 4 రోజులు డిస్కషన్ అయితే గట్టిగానే జరిగింది. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, లేదా నా అన్వేషణ అరెస్ట్ చేయాలని చెప్పేసి కేసులు ఫైల్ అవ్వడం మనం చూసాము. ఇష్యూలో ఆయన మాట్లాడుతూ హిందూ దేవతలను తీసుకురావడం అనేది చాలామంది హట్ అయ్యారు. అది కొన్ని రోజులు, చాలా రోజుల నుంచి కూడా ఆయన లాంగ్వేజ్ ఏదైతే వాడుతున్నారో అది కొంత చూసి చూడనట్టు వెళ్తున్నారు. బట్ ఏదైతే అతను మాట్లాడిన మాటలు ఉన్నాయి దేవీ దేవతల గురించి, ప్లస్ లకారాల వాడుతూ ఆ గరికపడ గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా డిస్కషన్ అయింది. ఈ నేపథ్యంలో అనసూయ గారు సారీ చెప్పారని చెప్పేసి ఒకటి గుప్పుమని ఒకసారి సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. బట్ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇది.
రాశి గారికి సారీ చెప్పారని చెప్పేసి. అవును. సో రాశి గారికి అయితే సారీ చెప్పడం జరిగింది. మరి దీనిపైన ఆవిడ రాశి గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా ఏంటనేది చూడాల్సిన సందర్భం అయితే ఉంది. రాశి గారు అయితే నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి ఆమెని ఆ రోజు స్క్రిప్ట్ కోసం అడిగారంట. 3 years బ్యాక్ ప్రేయస్ రావే సంబంధించి ఒక సినిమాకి సంబంధించి అది పెద్ద హిట్ అయిన సినిమా కదా, దాన్ని మేము రీమేక్ లాగా స్కిట్లు చేస్తున్నాము, మీరు యాక్ట్ చేయాలని అడిగితే అది ఒక క్లాసిక్ అమ్మ, నేను చేయను, మీరు చేయొద్దు అని చెప్పారట. ఓకే. బట్ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది, స్కిట్ చేయడం జరిగింది. ఆ స్కిట్లో ఈ పదాలు రావడం జరిగింది అనసూయ గారి నోట్లో నుంచి. అవి ఇప్పుడు వైరల్ అయినాయి. సో ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిన తర్వాత అందరూ కూడా చాలా కాన్షియస్గా ఉండటం బెటర్. ఎందుకంటే అక్కడ అన్ని ప్రూఫ్లు లైవ్లో ఉంటున్నాయి. సో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం నోరు జారినా కానీ బయటికి సందర్భానుసారంగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, మనం ఎక్కడ ఉన్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఎంతవరకు మాట్లాడవచ్చు, ఈ మాటల వల్ల మనకు కానీ ఎదుటి వాళ్ళకి కానీ ఏమైనా నష్టం జరుగుతుందా, హట్ అవుతారనేది ఆలోచించి ఆచి తూసి అంటారు కదా, నిజంగా తూసుకొని మాట్లాడాల్సిన సందర్భం అయితే వచ్చింది. డిజిటల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి ఇది ఒక హెచ్చరిక లాంటి సంఘటనలు అని చెప్పి నా అభిప్రాయం.